బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే సాంచానంద పురోహిత్ విశ్వ హిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఆయన మనకు అందుబాటులోకి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. సో మనం తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీసీ అధ్యక్షులు అని కూడా జాయిన్ కాబోతున్నారు. సో ముందుగా మనం శాంతా పురోహిత్ గారి దగ్గరికి వెళ్దాం. అండ్ ప్రధానంగా ఏదైతే విమర్శలు నడుస్తున్నాయో ఆ విమర్శలకి ప్రధానంగా విహెచ్పి కానీ లేకపోతే బీజేవైఎంకి సంబంధించి బీజేపీ కానీ చాలా కీలకంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాంతానంద్ గారు నమస్తే అండి. ఎస్ అంటే హైదరాబాద్ నగరం చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇటువైపు సైన్స్ టెక్నాలజీ అన్ని విభాగాల్లో ముందుంది. సో గ్లోబల్ సిటీగా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో విశ్వసుందరి పోటీలు అనేవి ఏవైతే నిర్వహిస్తున్నారో సో మిస్ వరల్డ్ పోటీలు అనేది చాలా కీలకంగా ఉండబోతున్నాయి. 72వ సంవత్సరం ఆతిథ్యం ఇస్తుంది హైదరాబాద్. ఇది హైదరాబాద్ ఖ్యాతిని పెంచుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మీరేమంటారు? శ్రీమాత్రేనమా అండి. ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తెలంగాణ జరుగుతుందో ఇది మామూలుగా జరిగేటటువంటి ప్రక్రియ ప్రకారము జరిగితే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ పోటీలను మన ధార్మిక క్షేత్రాలకు అన్వయం చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడానికే ఈ పోటీలు దోహదపడతాయి అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకంటే పర్యాటక రంగము అనేటటువంటి దాంట్లో వివిధ కోణాలతో పాటు మన రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు కూడా అందులో ఇమిడీకృతమై ఉంటాయి. కాబట్టి దేవాలయాలు అంటేనే ఒక పవిత్రతను ఆపాదించుకున్నటువంటి స్థలాలు, ధార్మిక కేంద్రాలు, ధర్మ సాంప్రదాయ విషయములను వ్యాప్తి చేసేటటువంటి కేంద్రాలుగా మనము దేవాలయాలు అభివర్ణిస్తూ ఉంటాం. అటువంటి దేవాలయ ప్రచారం చేయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయి అనేటటువంటి మాటను గనక దీనికి జోడించినట్టయితే ఇది నిజంగా ఆక్షేపణీయమైనటువంటిది. ఇది ఏమాత్రము కూడా సహించరానటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, మీరు ఏకీభవిస్తారా? ప్రధానంగా శాంతానంద పురోహిత్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. సో మీ పార్టీ వర్షన్ ఏంటి, అసలు దీనికి సంబంధించి స్వాగతిస్తారా, మీరు ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు సుమారుగా 14 నెలలుగా చాలా సమస్యతో రాష్ట్రం కొట్టుపిట్టాడుతూ ఉంది. ఈ సందర్భంలో అందాల పోటీలు నిర్వహించడం ఇక్కడ అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. రైతాంగం ఒక దిక్కు నీళ్లు లేక, సరైన కరెంటు లేక, వసతులు లేక వాళ్ళు బాధపడతా ఉంటే, రైతుకు సంబంధించినటువంటి ఏదో డబ్బులు ఇస్తా అని చెప్పినారో ప్రభుత్వం, అవన్నీ అందక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, మహిళలు ఈ రోజు బస్సులలో విపరీతంగా కొట్లాడుకుంటా ఉంటే ఏం ముఖం పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళకి అందాల పోటీ నిర్వహించని చెప్పడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనకు ఇప్పుడు కావాల్సిన అందాల పోటీలు కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యాటక ప్రదేశాలకు రాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టి చేసుకునే అంశాలు పరిశీలించాలి. అది తప్పితే ఆస్పదంగా ఉంది. దాని నుంచి మన రాష్ట్రానికి అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి తప్పితే దాని నుంచి వచ్చేది. ఇందులో ఒకటి పెద్దలు చెప్తున్నారు, ఇప్పుడు పర్యాటక ప్రదేశం ఇందులో చేర్చారు. ఇది పూర్తిగా ధర్మానికి శాస్త్రానికి విరుద్ధం అని చెప్తారు. వాస్తవం 100%.